మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారింది. అయితే ఈ నేపథ్యంలో ఈ వాతావరణం శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. వాతావరణం ఏ విధంగా ఉండబోతుందని చెప్పి ఈ శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏం చెప్తారు? ఈ అల్పపీడనం బలహీనపడింది కదా, చెప్పండి. నిన్నటి రోజున వెస్ట్ సెంట్రల్ అండ్ అడ్జాయింట్ నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ ఏర్పడిన అల్పపీడనం అది ఈ రోజుకి అది బలహీనపడి ప్రస్తుతం అది సౌత్ ఛత్తీస్గఢ్ అనే దానికి పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనంగా నెలకొని ఉండడం జరిగింది. దాని ప్రభావం చేత నెక్స్ట్ 24 అవర్స్ వరకు కూడా ఒక మోస్తరు వర్షాలు విస్తారంగాను, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా నమోదు అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ముఖ్యంగా చూస్తే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, కోనసీమ, ఏలూరు అండ్ దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం ఈ జిల్లాలో కూడా ఒకటి రెండు చోట్ల భారీ వర్షం నెక్స్ట్ 24 అవర్స్కు నమోదు అవకాశం ఉన్నట్టుగా ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ఇప్పుడు నిన్నటి రోజున ఏర్పడిన అల్పపీడనం దృష్ట్యా మన రాష్ట్రంలో అయితే మోస్తరు నుంచి మోస్తరు వర్షాలు విస్తారంగాను, కొన్ని ప్రాంతాలు అయితే భారీ వర్షాలు కూడా నమోదవడం జరిగింది. అత్యధికంగా చూస్తే కాకినాడ సమీపంలో ఉన్నటువంటి యానం దగ్గర 12 సెంటీమీటర్లు వర్షపాతం, అలాగే నెక్స్ట్ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పొదిలి వద్ద 11 సెంటీమీటర్స్, అనకాపల్లిలో 9 సెంటీమీటర్స్, నర్సీపట్నంలో అయితే 8 సెంటీమీటర్లు, అలా చాలా చోట్ల అయితే 2 to 5 సెంటీమీటర్స్ మధ్యన రికార్డ్ అవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఇప్పుడు దీని యాక్టివిటీ ఒక మ్యాక్సిమం 2 days వరకు ఉండే అవకాశం ఉన్నట్టు చెప్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ మాన్సూన్ కండిషన్స్ దృష్ట్యా మన ఉత్తరాంధ్ర తీరం వెంబడి కూడా బలమైన ఎదురుగాలులు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అది అంతవరకు ఉన్న అప్డేట్. సార్, ఇప్పుడు ఈ ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు ఇవన్నీ లేనట్లే సార్, ఈ అల్పపీడనం బలహీనం పడడం వల్ల అలాంటి ప్రమాద హెచ్చరికలు ఏం లేవా సార్? ఇప్పుడు ప్రస్తుతానికి ఈ నెక్స్ట్ 24 అవర్స్ వరకు కూడా చూస్తే భారీ వర్షాలు ఇంకా కంటిన్యూ అవుతాయి. 1 day వరకు అంటే 24 అవర్స్ కంటిన్యూ అవుతాయి. అలాగే ఎదురుగాలులు అంటే థండర్ స్టార్మ్ విత్ అసోసియేటెడ్ విత్ లైట్నింగ్ అండ్ స్ట్రాంగ్ విండ్స్ కూడా ఈ 24 అవర్స్ వరకు కంటిన్యూ అవుతాయి. అలా తర్వాత గ్రాడ్యువల్గా దీని ప్రభావం మనకి తగ్గుతూ ఉంటుంది. సార్, ఈ 2 రోజుల క్రితం కొన్ని అలర్ట్స్ అయితే జారీ చేశారు, అవన్నీ ఇప్పుడు ఉపసంహరిస్తున్నారా? నిన్నటి వరకు కూడా మనం ఇచ్చింది మ్యాక్సిమం ఒక 3 to 4 districts వరకు ఆరెంజ్ అలర్ట్ను ఇప్పుడు ఎల్లో అలర్ట్స్ ఇచ్చాం, అది తీసాం. ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఈ జిల్లాలకు మటుకి ఎల్లో అలర్ట్ అయితే మనకి కంటిన్యూ అవుతుంది ఈ రోజు వరకు. ఇది ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారింది. అయితే 2-3 రోజుల క్రితం జారీ చేసిన అలర్ట్స్ అని ఉపసంహరించుకొని ఈ భారీ వర్షాలు అయితే 2-3 రోజులు ఉంటాయి, ఈ ఎదురుగాలు అయితే ఉంటాయి, కానీ ఈ అల్పపీడనం ప్రభావం అయితే ఉండదు. ఇది చెదురుమదురు వర్షాలు ఉంటాయి తప్ప ఇంకేం లేదు. అయితే ఈ రానున్న 2 రోజులు మత్స్యకారులు అయితే వేటకు వెళ్ళొద్దని చెప్పి హెచ్చరికలు జారీ చేసాం. 2 రోజుల తర్వాత వాతావరణం సానుకూలంగా ఉంటుందని చెప్పి విశాఖ వాతావరణం కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, RTV, విశాఖ వాతావరణ కేంద్రం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.